హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మీ అరుణ ఉపద్రష్ట. అమ్మ పాటను చూశారు కదా మీరు. మదర్స్ డే సందర్భంగా ఒక పాటను రిలీజ్ చేశాం యూట్యూబ్లో, సాయి అలేఖ్య యూట్యూబ్ ఛానల్లో. అది నా 4th సాంగ్. ఫస్ట్ సాంగ్ బాలబతుకమ్మ, సెకండ్ సాంగ్ వచ్చేసి ఓట్ ఫర్ షూర్, థర్డ్ సాంగ్ వచ్చేసి ఉగాది, 4th సాంగ్ వచ్చేసి మదర్స్ డే స్పెషల్. సో మీ అందరూ చూసి లైక్ కామెంట్ చేసినందుకు మీ అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటుంది మీ అరుణ. సో మేము మదర్స్ డే ఎలా చేసుకున్నామంటే, మాకు 2 అమ్మాయిలు, ఒక బాబు. ఒక అమ్మాయి అలేఖ్య కెనడాలో ఉంటుంది, ఇక్కడ బాబు అండ్ అనుష ఉన్నారు. ఫ్యామిలీ అందరం కలిపి కూడా చక్కగా హోటల్కి వెళ్ళి భోంచేసుకొని అక్కడే పిల్లలకి కేక్ కట్ చేయించారు. అలా చేసుకొని కొద్దిమంది ఓల్డ్ ఉమెన్కు మాకు చేతనైంది హెల్ప్ చేసి చక్కగా అక్కడి నుంచి ఇన్ఆర్బిట్ మాల్ వెళ్ళి పిల్లలు నాతో ఆడుకున్నారు. ఈరోజు మదర్స్ డే కదా, దానివల్ల పిల్లలు నాతో టైం స్పెండ్ చేశారు. సో మదర్స్ డే అనేది ఒక్కరోజుతో పోదు. ఆ మదర్స్ డే రోజు కూడా అమ్మలందరూ కూడా, అమ్మో ఈరోజు మదర్స్ డే కదా, నా పిల్లలకు నాకు నచ్చినవి వాళ్ళకి నచ్చినవి భోజనం వండి పెట్టాలని ప్రతి తల్లికి తపన ఉంటుంది. అమ్మకి ఎప్పుడు కూడా రెస్ట్ ఉండదు. ఈ మదర్స్ డే అనేది కొంచెం టైం ఆ రోజు పిల్లలందరూ అమ్మతో స్పెండ్ చేస్తే అమ్మ హ్యాపీగా ఉంటుంది అని ఒక తీయటి ప్రేమతో చేసేదే మదర్స్ డే. మదర్స్కి వన్ డే మదర్స్ డే ఎలా అవుతుందండి? కాదు, అమ్మకి ఎప్పుడు రెస్ట్ ఉండదు. సో 365 days అమ్మ బ్రతికున్నన్ని రోజులు కూడా అమ్మకు ప్రతిరోజు కూడా మదర్స్ డేనే. నిజమా కదా? ఎంత చిన్నగున్నా ఎంత పెద్దగైనా పిల్లలు తప్పటడుగు వేసినప్పుడల్లా అమ్మ దాన్ని సరిదిద్దుతూనే ఉంటుంది కదా. తప్పటడుగులేయునప్పుడు భాష నీకు తెలియనప్పుడు, పలకలేని ప్రాయములో పలక చేతికివ్వగా. సో ఇలా తప్పటడుగు వేసినప్పుడల్లా పిల్లల్ని అమ్మ సరిదిద్దుతూనే ఉంటుంది. ఈ రోజుల్లో ఎవ్వరూ జీవితం కోసం వాళ్ళు ఎక్కడెక్కడ దేశాల్లో ఉంటున్నారు. అది తల్లిదండ్రులకు కొంచెం బాధ అయినా పిల్లలు అక్కడ సెట్ అయి ఉన్నారు, బాగున్నారని సంతోషపడుతూ ఉంటాం. అలా దూరదేశాన ఉన్న పిల్లల కోసం కూడా తల్లి ప్రతిక్షణం పడుతూనే ఉంటుంది. ఎక్కడున్న నా వాళ్ళు చల్లగా ఉండాలని, ఒక్క కన్నీటి చుక్కరాలి రాలనంతలోనే, నిండిపోవు నీ బ్రతుకు పొంగిపోవురా, ఘోరమైన ప్రమాదాలు కూడా తొలగిపోతుంది అమ్మ ప్రేమతో. అమ్మ ప్రేమలో అంత గొప్పతనం ఉంది. మీరందరూ కూడా మిమ్మల్ని కూడా ప్రేమగా చూసుకున్నారు కదా. సో అమ్మకు ఒకరోజు సరిపోదు. అమ్మని ప్రతిరోజు ప్రేమించండి, ప్రతిరోజు గౌరవించండి. మీకున్న సమయంలో కొంచెం టైం అమ్మ కోసం మీరు స్పెండ్ చేయండి. ఆమె మీకోసం ఫోన్ చేసినప్పుడు కానీ, మీరు ఎంత బిజీగా ఉన్నా ఒక్క నిమిషం మాట్లాడి ఆమెను సంతోషపరచండి. అమ్మ ఎప్పుడు మీ వెంబడే ఉంటే మీకు ఆశీర్వచనం ఇస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.